బ్రేకింగ్ న్యూస్. GSDP నెలవారీ ఆర్థిక నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్నినో సంక్షోభంలోనూ ఏపీలో సానుకూల వృద్ధి వస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఏపీ వృద్ధి రేటు మెరుగ్గా నమోదవుతుందన్నారు. 2025-26 రెండో త్రైమాసికంలో 10.7 వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. అంతకు ముందు ఏడాది ఇదే కాలానికి 7% వృద్ధి రేటు వచ్చిందని, ఇక వ్యవసాయంలో 13.5, పరిశ్రమల్లో 10.6, సేవల రంగంలో 9.9% వృద్ధి నమోదైందని తెలిపారు. సాధారణ ఎగుమతుల్లో 16,322 కోట్లతో 10.5% మేర వృద్ధి రికార్డ్ అయిందని తెలిపారు. అలాగే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కారణంగా 21% వృద్ధితో 13,282 కోట్లకు GST పన్ను వసూలు చేశారని తెలిపారు. ఎల్నినో కారణంగా ఈ సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా 51.8% మేర లోటు వర్షపాతం నమోదైందని, అయినా ఏపీ ఆర్థిక వృద్ధి సాధించిందని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 2026 జులై నెల ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రణాళికా విభాగం అందించింది. ఇక ప్రతి ప్రభుత్వ శాఖలో లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలని సీఎం సూచించారు. ప్రజలపై ధరల భారం పడకుండా అధ్యయనానికి ఓ కమిటీ వేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో సంక్షోభం నేపథ్యంలో నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై సూచనాత్మక కంటిజెన్సీ ప్రణాళిక చేయాలని సీఎం సూచించారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళికల విడుదల ద్వారా లక్ష్య సాధన సులువవుతుందన్నారు సీఎం చంద్రబాబు.